గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా బైక్ NS200 కి ఒక పెద్ద పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అయితే నేను ఇస్తున్నాను. ఎన్జీకే కంపెనీ వాళ్ళవి ఇరిడియం స్పార్క్ ప్లగ్స్ అయితే నేను నా బైక్ NS200 కి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ ఇరిడియం స్పార్క్ ప్లగ్స్ యూజ్ చేయడం వల్ల మన బైక్స్ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఇరిడియం స్పార్క్ ప్లగ్స్ యూజ్ చేయడం వల్ల మన బైక్ వచ్చే లాభాలు ఏంటంటే మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది, పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్పార్క్ ప్లగ్స్ అనేవి మనకి ఇరిడియం మెటీరియల్తో తయారు చేసి ఉంటారు అనమాట. దీని స్పార్క్ పాయింట్ వచ్చేసి మీకు చాలా షార్ప్ ఉంటుంది. సో దీనివల్ల మనకి మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది, పవర్ ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీ బైక్కి మంచి లైఫ్ అయితే వస్తుంది గైస్. ఇవే గైస్ ఆ స్పార్క్ ప్లగ్స్. ఇవి 3 ఎందుకు ఉన్నాయంటే మనకి NS200కి 3 స్పార్క్ ప్లగ్స్ వస్తాయన్నమాట. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, మెయిన్ స్పార్క్ ప్లగ్ ఒకటి. సో వీటి కాస్ట్ వచ్చేసి మీకు 2500 అయితే పడుతుంది. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ వెళ్ళి మీరు వీటిని కొనుక్కోవచ్చు. నార్మల్ బైక్స్కి మీకు 1 స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా, వాటికైతే మీకు మెయిన్ స్పార్క్ ప్లగ్ సరిపోతుంది. NS200 కాబట్టి మీకు 3 స్పార్క్ ప్లగ్స్ అయితే ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిందే. ఇక లేట్ చేయకుండా స్పార్క్ ప్లగ్స్ని ఇన్స్టాల్ చేసేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు స్పార్క్ ప్లగ్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ మనము సైడ్లో ఉన్న స్పార్క్ ప్లగ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. సో మెయిన్ ప్లగ్ మనకి ట్యాంక్ కింద అయితే ఉంటుందన్నమాట. సో అది మనం లాస్ట్లో ఇన్స్టాల్ చేద్దాం. ఈ విధంగా మీకు స్పార్క్ ప్లగ్కి క్యాప్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇవి కూడా మీరు రీప్లేస్ చేసుకుంటే మంచిది. రీప్లేస్ చేయకపోయినా కూడా ఏం కాదు, కానీ మీరు రీప్లేస్ చేసుకుంటే మంచిది అనమాట. ఈ రీప్లేస్ ఎలా చేసుకోవాలంటే మీరు ప్లగ్ క్యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ పాత ప్లగ్ క్యాప్స్ తీసుకెళ్ళి బజాజ్ షోరూంలో చూపించారంటే వాళ్ళు మీకు కొత్తవి ఇస్తారనమాట. ఎందుకంటే ఇవి ఒక్కో బండికి ఒక్కోలా ఉంటాయి. సో అందుకే మీరు పాత ప్లగ్ క్యాప్స్ వాళ్ళకి చూపించాలి, అప్పుడు మీకు వాళ్ళు కొత్తవి ఇస్తారు. సో ఇప్పుడు ప్లగ్ క్యాప్స్ కూడా కొత్తవి ఇన్స్టాల్ చేద్దాం. సెంటర్ స్పార్క్ ప్లగ్ కోసం మనం ట్యాంక్ అయితే రిమూవ్ చేస్తున్నాం అనమాట. సో సెంటర్ స్పార్క్ ప్లగ్ ఒకటి మనం ఇన్స్టాల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సైడ్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది. సో గైస్, మీకు స్పార్క్ ప్లగ్ అనేది సెంటర్ స్పార్క్ ప్లగ్ ఇక్కడైతే ఉంటుంది అనమాట మిడిల్లో. సో మీరు ఇట్లా పెట్రోల్ ట్యాంక్ తీసేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇదే గైస్ మనకి సెంటర్ స్పార్క్ ప్లగ్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో ఇవే గైస్ కొత్త ప్లగ్ క్యాప్స్ అనమాట. మీకు ఇవి 3 వస్తాయి. సో ఇవి 3 కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్లగ్ క్యాప్స్ యొక్క కాస్ట్ మీకు 300 లోపే అవుతుంది గైస్. 3 క్యాప్స్ కలిపి మీకు 300 లోపే అవుతుంది. మిడిల్ ప్లగ్ సెట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు మెకానిక్ వాళ్ళు అయితే. చూడొచ్చు. సో స్పార్క్ ప్లగ్ ఇన్స్టాలేషన్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకసారి రైడ్ చేసి చూడాలి గైస్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. గైస్ ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం స్పార్క్ ప్లగ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఈ స్పార్క్ ప్లగ్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఈ బైక్ కి పికప్ అయితే పెరిగింది, యాక్సిలరేషన్ కూడా కొంచెం స్మూత్ అయ్యింది, అలాగే బీటింగ్ కూడా ఇంత ముందు కంటే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, బేస్ కొంచెం పెరిగింది అనమాట. ఇప్పుడు బీటింగ్ అయితే వినండి గైస్. ఫైనల్గా ఈ పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది, అలాగే నాకు వర్త్ అనిపించింది. సో మీరు కూడా ఈ పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ని తప్పకుండా చేసుకోండి, మీ బైక్కి చాలా అవసరం. ఈ ప్లగ్స్ వల్ల మీ బైక్కి మీరు ఎక్స్ట్రా పవర్ ఇచ్చినట్టే. గేట్ వేసింది అది గాయస్, చూసారు కదా మన NS200కి ఇరిడియం స్పార్క్ ప్లగ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. సో మీరు కూడా ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి, మీ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ స్పార్క్ ప్లగ్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మీరు ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వరు, మీ బైక్ అనేది రాకెట్ లాగా వెళ్ళిపోతుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసేయండి, ఈ ప్రోడక్ట్ని బై చేసేయండి, మీ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసేయండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, బై బై.